బైబిల్ ఏమని ఈ వేదం చెబుతుందో, ఈ శాస్త్రం చెబుతుందో, ఈ దేవుని గ్రంథం ఘోషిస్తుందో, సఖ్యమైతే నీ చేతనైనంత మట్టుకు సమస్త మనుష్యులతో, వాళ్ళ హైందవుల, ఇస్లాం సోదరుల, నాస్తికులైన, సఖ్యమైతే మనుషులందరితో సమాధానంగా ఉండడు. ఎందుకు గొడవలు? లేదంటే మాకు అన్యాయం జరిగిందంటావా? ఏం చేస్తావు? నువ్వు పగ తీర్చుకుంటావా? నువ్వు క్రైస్తవుడు అయ్యా, నువ్వు పగ తీర్చుకునే హక్కు దేవుడు నీకు ఇవ్వలేదు. ఎవరి మీద పగ తీర్చుకుంటావు? ప్రభుత్వాల మీద పగ తీర్చుకుంటావా? వద్దర్రా. వ్యక్తుల మీద పగలు సాధిస్తారా? వద్దర్రా. మనకు పగలొద్దు, ద్వేషాలు వద్దు. మనం క్రీస్తు అనుచరులం, క్రైస్తవులం. ప్రేమిద్దాం. మీ శత్రువు ఆకలికొని ఉంటే అన్నం పెట్టమని చెబుతుందండి. అబ్బా, ఎంత గొప్ప గ్రంథం అండి బైబిల్. నీ శత్రువు ఆకలితో ఉంటే ఒరే వాడిని చంపొద్దురా, వాడికి భోజనం పెట్టు. తప్పికతో ఉంటే, దాహంతో ఉంటే వాడికి మంచినీళ్ళు ఇవ్వు. కీడు వలన నువ్వు జయింపబడద్దు. వద్దు, కీడు అనేది వద్దు మనకి. మేలు చేత కీడును జయించండి అంటున్నాడు. చూడండి, దేని చేత దేన్ని జయిస్తారు చెప్పండి? మీరు కూడా వాళ్ళలా కీడు చేస్తారా? చెయ్యకూడదండి, చెయ్యలేం మనం. కీడు చేత జయించబడద్దు. ఏమండి? మేలు చేత కీడును జయించండి అంటున్నాడు. జయం ఎప్పుడు? జయం నువ్వు ప్రేమ చూపిస్తేనే జయం.